సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక నేరాలు పెరిగాయన్నారు సిపి అవినాష్ మహంతి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వార్షిక రిపోర్ట్ రిలీజ్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు దేశ విదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళల భద్రతకు ప్రియారిటీ ఇస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కు పర్మిషన్ తప్పనిసరి అన్నారు సిపి మహంతి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో నేరగాళ్లు 1.650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్ట్ చేసింది. 26 కోట్ల 17 లక్షలు ఫ్రీజ్ చేసి ఆయా కంపెనీలకు చెందిన 11 కోట్ల 50 లక్షలు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. సైబర్ నేరాల్లోనూ బాధితులు 404 కోట్ల 61 లక్షలు నష్టపోయారు. ఇందులో 54 కోట్ల 67 లక్షలు పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనదారులపై పోలీసులు గత ఏడాది కంటే రెట్టింపుగా 239 కోట్ల 37 లక్షల ఫైన్ విధించారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం ఈ ఏడాది 37,243 కేసులు నమోదైనట్లు సిపి అవినాష్ మహంతి వార్షిక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సాధారణ నేరాల్లో ప్రాపర్టీ అక్రమాలు 3%, మహిళలపై క్రైమ్ కేసులు 1%, భౌతిక దాడులు 2% పెరిగినట్లు సిపి తెలిపారు. You have a look at the crime, it's roughly the same as last year. కొన్ని కాంపోనెంట్స్ లో ఇటు చేంజ్ అయింది, బట్ క్రైమ్ ఫిగర్స్ చూస్తే సో దాంట్లో నంబర్స్ చూస్తే పెద్ద there's not much of a difference, hardly some 200-300 400 I think is a crime difference. One interesting thing that year manam chusam is there has been a substantial reduction in cyber crime. So last year maki 11,914 cyber crime unte close to 12,000. Isari it's about 7,600, about 35 to 40% decrease in cyber crime untadi. సైబరాబాద్ లో మల్టీనేషనల్ కంపెనీలు దేశ విదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు సిపి మహంతి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సేఫ్టీ కోసం సేఫ్ స్టే ప్రాజెక్ట్ ప్రారంభించామన్నారు. హైటెక్ సిటీ పరిసరాల్లో 4,000కు పైగా ఉన్న హాస్టల్స్ లో ఇప్పటికే 1000 హాస్టల్స్ ను తనిఖీ చేశామన్నారు. మహిళల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం లేదన్నారు సిపి. Crime breakup చూస్తే in terms of overall crime, cyber crime last year occupied 32% of the total crime. Here it is just about 21%. NDPS లో ఒక ట్రెండ్ మేము చూసాము, ఐ మీన్ నార్కోటిక్స్ కేసెస్ లో. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఇయర్ కొంచెం తక్కువ ఉంది, బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రేటర్ లోని 3 కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్ లోనే అత్యధిక ట్రాఫిక్ ఉందన్నారు సిపి అవినాష్ మహంతి. 36,20,487 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 239 కోట్ల 37 లక్షల జరిమానాలు విధించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గినా 850 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు సిపి. ట్రాఫిక్ నంబర్స్ మీరు చూడొచ్చు. ఐ విల్ జస్ట్ డ్రా యువర్ అటెన్షన్ టు ద రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే we had slightly fewer deaths this year. Last year 893 ఉంటే ఇయర్ అబౌట్ 850 ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఈ ఇయర్ బాగా ఫోకస్ చేసి జైల్ సెంటెన్సెస్ బాగా తెచ్చుకున్నారు ట్రాఫిక్ వింగ్. అండ్ ఇఫ్ యూ సీ ద చలాన్ అమౌంట్ దిస్ ఇయర్ సబ్స్టాన్షియల్లీ ఎన్ఫోర్స్మెంట్ పెంచాము. స్పెసిఫిక్ మనందరికి తెలుసు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా అందరికి ఎవ్రీబడి కలుస్తప్పుడు చెప్తూ ఉంటారు, ఇది చాలా మెనెస్ లాగా అయిపోయింది. న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు పర్మిషన్స్ కంపల్సరీ తీసుకోవాలన్నారు. ఇక పబ్బులు, ఫామ్ హౌసులపై పటిష్ట నిఘా కొనసాగుతున్నట్టు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్బులపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు సిపి. గత ఏడాది గంజాయి, డ్రగ్స్ సప్లైకి సంబంధించి 575 కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 16 కోట్ల 85 లక్షల విలువైన 1,508 కిలోల గంజాయి సహా వివిధ రకాల సింథటిక్ డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. అటు జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు సిపి మహంతి.